వందే మాతరం బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మన అంశం బోర్డులపై అక్షరాలు చెరపడం వికృత చేష్టల విద్యాహీనతకు నిదర్శనమా? ఈ ఫోటోలో కనిపిస్తున్న బోర్డును ఒక్కసారి గమనించండి. అది విశాఖపట్నం రామకృష్ణ ఆశ్రమానికి చెందిన వివేక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ బోర్డు. సమాజానికి విలువల్ని, యువతకు నైపుణ్యాలను నేర్పే ఒక పవిత్రమైన విద్యా సంస్థ అది. అక్కడ యోగా, ధ్యానం, స్పోకెన్ ఇంగ్లీష్, సంస్కృతం, కంప్యూటర్ కోర్సులు వంటివి ఎన్నో మంచి విషయాలను నేర్పిస్తారు. కానీ సమాజంలో తిరుగుతున్న కొంతమంది వికృత మనస్తత్వం గల వ్యక్తులు ఆ బోర్డుపై ఉన్న అక్షరాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేశారు. స్పోకెన్ ఇంగ్లీష్లోని ఎన్, కమ్యూనికేషన్లోని సి, సాంస్క్రిట్లోని టి, కోర్సుల్లోని ఆర్ వంటి అక్షరాలను గీకి పారేశారు. ఇలా అక్షరాలను చెరిపివేసి వికృత ఆనందం పొందడం ఎటువంటి సంస్కృతి? దీని వెనుక అసలు ఉన్న మానసిక స్థితి ఏమిటి? ఇది వికృత మానసిక స్థితికి పరాకాష్ట. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజా ఆస్తులను, ముఖ్యంగా విద్యా సంస్థల బోర్డులను ధ్వంసం చేయడం అనేది ఒక మానసిక జబ్బు. సమాజంలో మంచి జరుగుతుంటే ఓర్వలేనితనం లేదా కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. దీన్ని ఆంగ్లంలో వెండాలిజం, విధ్వంసచర్య అని అంటారు. ఇక రెండవది అక్షరాన్ని గౌరవించలేని అజ్ఞానం. మన సంస్కృతిలో అక్షరాన్ని అక్షర పరబ్రహ్మ స్వరూపం అని, చదువును సరస్వతీదేవిగా భావిస్తాం. మంచి విషయాన్ని 10 మందికి తెలియజేసే బోర్డుపై ఉన్న అక్షరాలను ఇలా అసభ్యంగా, వికృతంగా మార్చడం అనేది సదరు వ్యక్తుల సంస్కారహీనతను, వారి పెరిగిన వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక మూడవది వివేకానందుడి ఆశయాలకే అవమానం. స్వామి వివేకానంద పేరు మీద నడుస్తున్న సంస్థ బోర్డును ఇలా చేయడం అంటే మన యువతకు ఆదర్శంగా నిలిచిన ఒక గొప్ప మహానుభావుణ్ణి, ఆయన బోధనలను అవమానించడమే. సమాజంలో నైతిక విలువలు ఎంత దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఒక్క బోర్డే నిదర్శనం. ఇక ఆఖరిగా బాధ్యతారాహిత్యం. ఇలాంటి పనులు చేసేవారు చదువుకున్నవారైనా చదువుకోకపోయినా సమాజానికి తెగులు లాంటి వారు. రేపటి తరం పిల్లలు వీటిని చూసి ఏం నేర్చుకుంటారు? రోడ్లపై వెళ్లే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సమాచారాన్ని ఇలా వికృతంగా మార్చడం వల్ల సంస్థలకే కాదు, సమాజానికి కూడా నష్టమే. ఇందులో మన బాధ్యత ఏమిటి అంటే, ఇలాంటి చేష్టలు చేసేవారిని కేవలం చూసి వదిలేయడం సరికాదు. పబ్లిక్ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు నిఘా పెంచి ఇలాంటి వికృత పనులు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ కనిపిస్తే నిలదీయాలి. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, సమాజంలో ఎలా బతకాలో, ఇతరులను ఎలా గౌరవించాలో తెలుసుకోవడం. ఇలాంటి వికృత మనస్తత్వాలు మారినంతకాలం సమాజం ఎంత డిజిటల్గా ఎదిగినా ప్రయోజనం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.